మీడియా దాములూరు శాండ్ సప్లైర్స్ అనే పేరు మీద బిల్లులు కొడిచారు. దాములూరు శాండ్ సప్లైర్స్ అంట. దీనికి సంబంధించి ఎవరు ఇది కొట్టించింది, దీని వెనకున్న పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీకు తెలుసు కదా, పావలా ప్రసాద్ నేతృత్వంలో జరుగుతున్న ఇసుక దోపిడీ, పావలా ప్రసాద్ అక్రమ ఇసుక దోపిడీని ఒకసారి మీడియా మిత్రులందరూ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాపం అక్కడే ఉంటాడు, ఈ ఏటి అవతల ఉంటాడు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల అవతల, 3 కిలోమీటర్ల అవతల ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి చెప్తా ఉన్నా. మీరేమో అక్కడ కూర్చొని మాటలు చెప్తా ఉన్నారు. ఇక్కడేమో మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, పావలా ప్రసాద్ అక్రమంగా ఇసుక మొత్తం కూడా లూటీ చేస్తూ ఉన్నాడు. చూశారు కదా, లారీలు, పొక్కు లైన్లు ఏ విధంగా మొత్తం కూడా కొన్ని వందల లారీలు, అంటే ఇప్పుడు ప్రజెంట్ నైట్ అయ్యేసరికి 100 లారీలు ఏ విధంగా ఇసుక మాఫియా చేస్తూ ఉన్నాడో, ఇతన్ని ఇమీడియట్గా పావలా ప్రసాదే కొట్టించేటిది. దాములూరు శాండ్ సప్లైర్స్ పావలా ప్రసాద్ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఇసుక దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెంటనే స్పందించమని చెప్పేసి కోరుతా ఉన్నా. మాటలు చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు, చేతల్లో చూపించు. నీకు చేతనైతే పక్కనే 3 కిలోమీటర్ల కృష్ణానదికి అవతల నువ్వు ఉన్నావు, యువతల ఇక్కడ మాఫియా జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టమని చెప్పేసి నిజంగా నిబద్ధతతో నీతి వాక్యాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారికి, నీతి వాక్యాలు చెప్పే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని పావలా ప్రసాద్ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి, దీనికి సంబంధించిన ఒకటే కాదు, దాములూరులో ఒక్కటే కాదు, కొత్తూరు, తాడేపల్లి, వెలగలేరు, వెల్లటూరు, కొండపల్లి, ప్రతి చోట కూడా పావలా ప్రసాద్ గనులు మొత్తం కూడా భూగర్భ జలగాలు అడుగంటే విధంగా దోచేస్తూ ఉన్నాడు. ఇంతకు ఇదిగో మీడియా సోదరులారా, దాములూరు శాండ్ సప్లైర్స్ అనే పేరు మీద బిల్లులు కొడిచారు. దాములూరు శాండ్ సప్లైర్స్ అంట. దీనికి సంబంధించి ఎవరు ఇది కొట్టించింది, దీని వెనకున్న పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీకు తెలుసు కదా, పావలా ప్రసాద్ నేతృత్వంలో జరుగుతున్న ఇసుక దోపిడీ, పావలా ప్రసాద్ అక్రమ ఇసుక దోపిడీని ఒకసారి మీడియా మిత్రులందరూ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాపం అక్కడే ఉంటాడు, ఈ ఏటి అవతల ఉంటాడు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల అవతల, 3 కిలోమీటర్ల అవతల ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి చెప్తా ఉన్నా. మీరేమో అక్కడ కూర్చొని మాటలు చెప్తా ఉన్నారు. ఇక్కడేమో మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, పావలా ప్రసాద్ అక్రమంగా ఇసుక మొత్తం కూడా లూటీ చేస్తూ ఉన్నాడు. చూశారు కదా, లారీలు, పొక్కు లైన్లు ఏ విధంగా మొత్తం కూడా కొన్ని వందల లారీలు, అంటే ఇప్పుడు ప్రజెంట్ నైట్ అయ్యేసరికి 100 లారీలు ఏ విధంగా ఇసుక మాఫియా చేస్తూ ఉన్నాడో, ఇతన్ని ఇమీడియట్గా పావలా ప్రసాదే కొట్టించేటిది. దాములూరు శాండ్ సప్లైర్స్ పావలా ప్రసాద్ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఇసుక దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెంటనే స్పందించమని చెప్పేసి కోరుతా ఉన్నా. మాటలు చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు, చేతల్లో చూపించు. నీకు చేతనైతే పక్కనే 3 కిలోమీటర్ల కృష్ణానదికి అవతల నువ్వు ఉన్నావు, యువతల ఇక్కడ మాఫియా జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టమని చెప్పేసి నిజంగా నిబద్ధతతో నీతి వాక్యాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారికి, నీతి వాక్యాలు చెప్పే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని పావలా ప్రసాద్ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి, దీనికి సంబంధించిన ఒకటే కాదు, దాములూరులో ఒక్కటే కాదు, కొత్తూరు, తాడేపల్లి, వెలగలేరు, వెల్లటూరు, కొండపల్లి, ప్రతి చోట కూడా
పావలా ప్రసాద్ గనులు మొత్తం కూడా భూగర్భ జలగాలు అడుగంటే విధంగా దోచేస్తా ఉన్నాడు. ఇంతకుముందు అటవీ మా ఇబ్రహీంపట్నం మండలంలో దాములూరు విలేజ్ ఇసుక రీచ్లో ఉన్నాం మేము. కొన్ని ఒక 30-40 లారీలు ఉన్నాయి. జేసీబీ ఏమో చెట్లోకి పారిపోయింది. మిషన్స్ అన్ని లారీలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ప్రజెంట్. సిఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చామమ్మా. మీ తహసీల్దార్ గారు మరి ఎక్కడున్నారో తెలీదు. ఇది అసలు పట్ట పగలు దోపిడీ మామూలుగా లేదు. ప్రభుత్వం ఏమో ముఖ్యమంత్రి గారేమో ట్రాక్టర్ల వరకే పర్మిషన్ అని చెప్పి అన్నారు కదా. పట్ట పగలు ఈ విధంగా దోచుకుంటా ఉంటే అసలు ఎవరు కూడా పట్టించుకోకపోతే మరి మీ దృష్టికి, అందుకని మీ దృష్టికి తీసుకొచ్చామమ్మా. మేము ఇక్కడ మేము ఇప్పుడు ఆల్రెడీ ఈ ర్యాంపులో ఉన్నామమ్మా. లారీలు కూడా ఆగిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఇమీడియట్గా సీజ్ చేయండి. ఆ పొక్కు లైన్స్ అన్ని కూడా సీజ్ చేయించండి అమ్మా. మీరు ఎందుకంటే మీరు జిల్లా అధికారి కాబట్టి ఎందుకంటే అధికారులు వచ్చే వరకు కూడా మేము ఇక్కడే ఉంటాము. వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వెళ్తామమ్మా. ప్లీజ్ మీరు ఎవరన్నా పంపించండి ప్లీజ్.